ఇంకొక ప్రాబ్లం మనం ఎవ్రీడే ఫేస్ చేసేది, రెగ్యులర్గా వినేది ఏంటంటే డైజెషన్. మాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఆర్ మనకి ఫుడ్ సరిగ్గా మనకు తిన్నది కావాల్సిన తిని అరగట్లేదు అనేది ఒకటి చాలా కామన్ ప్రాబ్లం. డైజెషన్ మనకి జస్ట్ ఓన్లీ ఒక్క ప్రాబ్లం డైజెషన్ అనేది సాల్వ్ అయితే మనకి చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి. అది మన ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది ఫ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అవుతుంది. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అంటే మనం ఆహారంలో తీసుకునే వైటమిన్స్ లేకపోతే మనం తీసుకునే న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీ బెటర్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అదే కదా డైజెషన్ అంటే. మనం తీసుకున్న ఆహారంలోంచి దాని స్ట్రెంగ్త్ మన బాడీలో పూర్తిగా ఇమడ్డం అనేది ఆగిపోతే డైజెషన్ ఇష్యూ అంటారు. మంచిగా ఉంటే బాగుంది అంటాం కదా. సో అసలు డైజెషన్ కూడా ఎందుకు మనకి ఈ మధ్య డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మన డయట్, మన ఒకటి ప్రొడ్యూస్ ఎక్కడ కొంటున్నాము, అది ఎంత ఫర్టిలైజర్స్ ఉన్నాయి దాంట్లో, ఆర్ ఎంత కెమికల్స్ ఉన్నాయి దాంట్లో, అది ఒక ఫ్యాక్టర్. అంటే బయట నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో దాన్ని ఎలా పెంచుతున్నారు అన్నది ఒకటి. రెండోది, సో మనం బెటర్ చాయిసెస్ అంటే కొంచెం మంచిగా మనకు తెలుసు ఇక్కడ నాణ్యత బాగుంది అనే చోటున మనం కొనుక్కుంటే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ లైక్ గ్రెయిన్స్ అనేవి చాలా బెటర్ అవుతుంది. ఆబ్వియస్లీ కొంచెం బయట నుంచి చూసే ఫ్యాక్టర్స్లో ఇది ఒకటి. రెండోది, మనం రెస్పాన్సిబిలిటీ, మూవ్మెంట్. చాలాసేపు మనం ఒకే పొజిషన్లో ఉండడం వల్ల మన జాయింట్స్కే ప్రాబ్లం కాదు, మన బాడీలో ఉండే ప్రాసెసెస్ కూడా, అంటే మెయిన్ శ్వాస, రెస్పిరేటరీ ఇష్యూ, డైజెషన్, ఇవన్నీ కూడా మనం మూవ్ చేస్తూ మనం కదులుతున్న కొద్దీ మనకి కన్జంప్షన్ ఉంటుంది దానివల్ల. సో మనం రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే మూవ్మెంట్, మనం కదలడం, ఎలా కదులుతున్నాము అన్నది. ఇంకొకటి మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీ అండి, ఎలా తింటున్నాము అంటే దృష్టి వేరే దగ్గర పెట్టుకొని టీవీ చూస్తూనో లేకపోతే మొబైల్ చూస్తూనో ఎక్కడో ఏదో వేరే ధ్యాసల్లో ఉంటూ తింటే మనం ఎంత తింటున్నామో, అసలు మన పొట్టకి ఎంత కావాలి, దానికంటే తక్కువ తింటున్నామా, ఎక్కువ తింటున్నామా, దానికి కావాల్సిన ఫుడ్డే ఇస్తున్నామా అనేది మనం మర్చిపోతాం. అది కూడా రీడ్ చేయలేదు, మన బ్రెయిన్ సిగ్నల్స్ని రీడ్ చేయలేదు, జామ్ అయిపోతుంది అనమాట, ఫోన్ నెట్వర్క్ లాగా. అందుకనేసి మనం ధ్యాస అనేది మన ఫుడ్ పైన పెట్టుకోవాలి. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది చూసుకోగలగడం చాలా ముఖ్యం అండి డైజెషన్ దాంట్లో. టైమింగ్స్ కూడా, ఏ టైంలో ఏం తింటున్నాము మనము అన్నది కూడా మన బాడీయే చెప్తుంది ఇది పడట్లేదు మనకి, ఇలా నైట్ టైం స్పైసీ ఫుడ్ తింటే మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది అని మనకు తెలుసు. కానీ అది మనం ఒక్కొక్కసారి ఏంటంటే పర్వాలేదు అని చేస్తాం, చేసి పోను అది మన టంగ్కి, నాలికకి అలవాటు అయిపోతుంది. కానీ బాడీ మాత్రం అది ఇవాళ కాకపోయినా ఇప్పుడు మనకేం ఇంపాక్ట్ లేదు, పర్లేదు అనుకుంటాము, కానీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఏదో ఒక రోజు వస్తుందండి. మన బాడీ అనేది చాలా ఇంటెలిజెంట్, దానికి తెలుసు అది ఏం తీసుకోవాలి, ఎక్కడితో ఆపాలి అని తెలుసు. కానీ మనం దాని మాట వినడం, మన మైండ్ అండ్ బాడీ సింక్ ఏదైతే ఉందో అది మనం మళ్ళీ కనెక్ట్ చేయగలిగితే ఆ రెండింటిని, అది మన బ్రెత్ వర్క్ త్రూ అండ్ యోగా త్రూ ఖచ్చితంగా మన బాడీయే చెప్తుందండి. ఎందుకంటే ఇది మనం ఒక డయట్ ఫాలో అయిపోయో లేకపోతే డైజెషన్కి ఒక డైటో లేకపోతే ఇలా ఏదో ఒక చిన్న తీసుకొని రిపీటెడ్గా అందరూ ఒకటే చేయలేము. ఎందుకంటే ప్రతి బాడీ ఒక్కొక్కలాగా, దాని కాన్స్టిట్యూషన్ వేరే, ప్రతి ఒక్క బాడీలో మన గ్లూకోజ్ లెవెల్స్ వేరే, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి ఒక్కరిది వేరే కాబట్టి మనకి తగ్గట్టు మనం తినడం ఎలాగో మన శరీరమే చెప్పగలుగుతుంది బెస్ట్గా. కానీ అది వినే శక్తిని మనము పెంచుకోగలుగుతాము బ్రీతింగ్తో. ఇలా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కొన్ని మనం చేసేవి యాడ్ చేసుకుంటూ యోగా త్రూ ఏం చేసుకోవచ్చో కూడా చూద్దాము. ఫస్ట్, తినంగానే ఏం తిన్నా సరే, మనం అన్ని ఆసనాలు యూజువల్గా తినంగానే వద్దు, ఫుడ్ తిన్న ఒక 3 hours తర్వాత యోగా చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్ట్రెచ్చింగ్, ప్రాణాయామ అనేది ఖచ్చితంగా 2 to 3 hours గ్యాప్ ఉండాలి తిన్న ఫుడ్ బట్టి అని మనకు తెలిసిన విషయమే కదా. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఆసనాలు 2 ఆసనాలు, వజ్రాసన అండ్ వీరాసన. అవి తిన్న వెంటనే కూడా వేసుకోవచ్చు, డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు చూస్తే సుఖాసనం నుంచి స్లోగా హిప్స్ అనేవి హీల్స్ పైన పెట్టి పామ్స్ ఇలా
ఇది మామూలుగా ఆసనాలు చేసేటప్పుడు టీవీ అలా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అని అనుకుంటాం. ఎందుకంటే మన ధ్యాస అంతా మన బాడీ మీద, మన బ్రెత్ మీద ఉండాలని. వీరాసన, వజ్రాసన ఇలాంటివి మాత్రం తిన్న వెంటనే చేసేవి. మీరు హ్యాపీగా ఇంకేదన్నా పని చేస్తూ కూడా మంచిగా చేసుకోవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు మీరు ఏమైనా టీవీ చూస్తూనో లేకపోతే మీ డైలీ లైఫ్లో మాట్లాడుకోవడానికో ఏదైనా సరే మీరు చేస్తూ కూడా ఈ 2 ఆసనాలు వేసుకోవచ్చండి. డైజెషన్కి చాలా చాలా మంచిది. పేరులోనే ఉంది వజ్రాసనాన్ని. ఇలా కూర్చొని ఇక్కడ కూడా స్లౌచ్ అవ్వకుండా, ఇలా షోల్డర్స్ డ్రాప్ లేకుండా, పొట్ట మీద బరువు పడకుండా. సో మనం తినంగానే ఆల్రెడీ మన స్టమక్ అనేది ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది కదా. మన బాడీ వెయిట్ అంతా కూడా వచ్చేసి దాని మీద వేస్తే అది బాగా శ్రమ పడిపోతుంది. అలా కాకుండా స్పైన్ మాత్రం స్ట్రైట్గా పెట్టుకోండి. మంచిగా ఇలా నెక్ కూడా ఇలా డ్రాప్ చేయకుండా ఆర్ ఇలా సైడ్కి కాకుండా స్పైన్ అండ్ నెక్ ఒక లైన్లో పెట్టుకొని మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఏ పనన్నా మాట్లాడుకోవడం, చూడడం లాంటివి మీరు ఖచ్చితంగా చేయొచ్చు వజ్రాసనాలో. కుదిరితే కళ్ళు మూసుకొని మనం మన శ్వాస మీద ధ్యాస పెడితే దానికి మించింది లేదు. అలా కూడా చేయొచ్చు ఆర్ ఏదైనా చూస్తూ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక స్లోగా వీరాసన అంటే కుదిరిన వాళ్ళు ఫీట్ ఇలా బయటకు పెట్టి హిప్స్ అనేవి కిందకి పెట్టచ్చు. నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం వజ్రాసనాల్లో ట్రై చేయొచ్చు, కానీ వీరాసన వద్దు. వీరాసన ఒకవేళ చేయాలి అనుకుంటే పిల్లో ఉంటుంది కదా, అది ఇలా హిప్స్ కింద పెట్టుకొని ఇలా కూర్చోవచ్చు. ఈవెన్ వజ్రాసనాల్లో కూడా చాలామంది మేము అంతసేపు కూర్చోలేము, ఇలా 2 minutes ఇలా 1 minute కూర్చోగానే అన్కంఫర్టబుల్ అయిపోతారు. సో అలా కాకుండా ఇక్కడ కూడా పిల్లో పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని ప్రాప్స్ అంటాము. పిల్లో పెట్టుకుంటే మీకు అసలు నమ్నెస్ చాలా తక్కువ తెలుస్తుందండి. నీస్ మీద స్ట్రెయిన్ అనేది ఉండదు. సో ఇలా మంచిగా పిల్లో ఇక్కడ పెట్టుకొని ఇలా కూడా కూర్చోవచ్చు. ఈవెన్ వీరాసనాల్లో కూడా ఫీట్ ఇలా దూరం పెట్టుకొని పిల్లో హిప్స్ కింద పెట్టుకోవచ్చు. అలా కూడా చాలాసేపు అంటే అట్లీస్ట్ 10 నిమిషాలు అలవాటు కింద చేసుకుంటున్న కొద్దీ మన బాడీకి అర్థమైపోతుంది చేయాలని. న్యాచురల్గానే తినంగానే మనము ఈ పొజిషన్స్లో కూర్చుంటాము. పామ్స్ మళ్ళీ ఇలా ఓపెన్ పెట్టుకొని మంచిగా ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా పొట్ట మీద మాత్రం స్ట్రెయిన్ చేయకుండా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా చేసుకొని బయటకు వచ్చేటప్పుడు కూడా తిమ్మిరి అది నమ్నెస్ లేకుండా ఉండాలంటే ఇలా టేబుల్లోకి వచ్చి స్లోగా ట్యాప్ చేసుకోవాలి నీస్ని. ఈవెన్ వజ్రాసనాల్లో కూడా ఇలా వజ్రాసనాల్లో ఉండి మాకు నమ్నెస్ వచ్చింది, కాలు తిమ్మిరి వచ్చినట్టు అనిపించింది అంటే సడన్గా దానిలోంచి బయటకు అక్కర్లేదండి. ఇలా స్లోగా టేబుల్లోకి వచ్చేసి ఇలా స్లోగా దాని రెండింటిని ట్యాప్ చేసుకుంటే మనకు నమ్నెస్ అనేది రిలీజ్ అవుతుంది. అలా కూడా మంచిగా మనం చేసుకోవచ్చు. ఈ 2 తినంగానే చేసుకుంటే మీకు చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో మార్నింగ్ టైం, ఇది ఫుడ్ తిన్న వెంటనే కదా, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనం యోగా చేసుకునేటప్పుడు కొన్ని ఆసనాలు ఖచ్చితంగా డైజెస్టివ్ సిస్టమ్కి బ్లడ్ ఫ్లో అనేది పెంచడానికి ఏం చేయవచ్చో చూద్దాము. ఇప్పుడు ఇందాక మనం చూసిన వజ్రాసనాల్లోనే మళ్ళీ ఇలా వచ్చి టేబుల్ పోజ్ చేసుకొని ఇలా పామ్స్ ఇంకా షోల్డర్స్ ఒకే లెంత్లో పెట్టుకొని హిప్స్ అండ్ నీస్ అనేది ఒకే లైన్లో పెట్టుకొని స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మంచి స్ట్రెచ్ అండి పుట్ట మీద. స్లోగా ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్. ఏదైనా సరే ప్రిపరేటరీ పోజెస్ అంటే కావాల్సిన మనం మెయిన్ దాన్ని చేసేటప్పుడు ఇలా కొంచెం ఒక 2-3 times చేసుకున్నా సరే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. స్లోగా ఎక్సేల్ చేసుకొని ఇప్పుడు వజ్రాసనాల్లో ఉన్నాక కుదిరిన వాళ్ళు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. స్లోగా ఇలా బ్యాక్ బెండింగ్ అంటే స్లోగా ఇలా ఎల్బో పైన తీసుకొని సెకండ్ ఎల్బో కూడా తీసుకొని ఇలా తల వెనకాల పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పిల్లో వాడుకోవచ్చు అండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, లంబర్ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు 2 pillows కూడా పెట్టుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు. 2-3 pillows సాఫ్ట్ పిల్లోస్ పెట్టుకొని స్లోగా బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది మంచి స్ట్రెచ్ అండి డైజెషన్కి, చాలా డీప్ డైజెస్టివ్ సిస్టమ్కి అనేది మంచి స్ట్రెచ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి. వజ్రాసనాల్లోకి వచ్చాక ఇన్హేల్ చేసుకొని స్లోగా ఎక్సేల్ చేస్తూ ఇలా స్లోగా
ఒకటేసారి కాకుండా ఎల్బోస్ మీద ఫస్ట్ ఎల్బోస్ రెస్ట్ చేసి తర్వాత హెడ్ రెస్ట్ చేయొచ్చు. కుదిరిన వాళ్ళు ఇలా కంప్లీట్ లై డౌన్, లేకపోతే ఇక్కడ లేదు మాకు ఇలా అంటే పట్టేస్తుంది, ఇలా హిప్స్ పెయిన్ వస్తాయంటే స్లోగా సైడ్కి తిరిగి రిలీజ్ చేయండి. ఒకేసారి రిలీజ్ కాకుండా మళ్ళీ చూద్దాము. ఇలా స్లోగా పైకి రావచ్చు అనమాట. ప్రాక్టీస్ మాత్రం ఆపకండి. కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా సరే మనం అందుకనే ప్రతి దాంట్లో చాలా వేరియేషన్స్ అండ్ ఆల్టరేషన్స్ చూసుకుంటున్నాము. సో ఇలా వజ్రాసనంలో ఉండి మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. స్లోగా ఇలా ఎల్బోస్ రెస్ట్ తీసుకొని ఇలా తల వెనకాలకి వేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే పుట్ట దగ్గర మంచి స్ట్రెచ్ వస్తుందన్నమాట. ఇలా స్లోగా రిలాక్స్ అవ్వచ్చు. ఈవెన్ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా పిల్లోస్ వాడుకోవచ్చు. సర్వైకల్ ఇష్యూస్ ఉన్నాయి మాకు, మేము షోల్డర్స్ ఇలా వెనకాలకి వేయలేము అంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 2-3 పిల్లోస్ వాడితే అసలు మీరు వెనకాలకి వెళ్ళినట్టు కూడా తెలియదండి. చూడడానికి ఎలా అనిపించినా చేయడానికి మాత్రం పిల్లో సపోర్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇవి చేస్తే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.